ప్రభునందు సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రవగీతము 1వ అధ్యాయము 13వ వాక్యమును చదువుకుందాం. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంతా సువాసన గలవాడు. దేవుడు తన వాక్యమును మనందరి క్షమార్థమై దీవించి పంచిస్తునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘమునకు ఎంత అత్యంత ప్రియమైన వాడుగా ఉన్నారో అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘమే ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నది. నా ప్రియుడు నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు అని సంఘము ప్రభు గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నది. ఈ సంగతి మనం సరిగా గ్రహించాలంటే 3 విషయాలు మనం ఆలోచన చేయాలి. మొదటిది తల్లి వక్షస్థానం, రెండవది దేవుని వక్షస్థానం, మూడవది జీవిత భాగస్వామి వక్షస్థానం. ఈ 3 విధాలుగా మనము ఆలోచన చేసినప్పుడే ఈ వాక్యంలో ఉన్నటువంటి సంగతులు చక్కగా అర్థం చేసుకోవడానికి మనకు వీలవుతుంది. మొదట తల్లి యొక్క వక్షస్థలాన్ని గురించి మనం గమనించినప్పుడు, ప్రతి తల్లి తన బిడ్డకు స్తన్యపానం ఇస్తుంది. స్తన్యపానం అంటే పాలు త్రాగిస్తుంది. తల్లి స్తన్యములో ఏమన్నది? ఆ బిడ్డకు పోషణ ఉన్నది. ఆ బిడ్డకు పోషణ ఉన్నది. అంతేకాదు, ఆ పోషణలో సమృద్ధి ఉన్నది. ఈ సంగతులు దేవుని గ్రంథంలో కూడా మనము చూడవచ్చు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఈ సంగతులు తెలియపరుస్తుంటున్నాడు. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి పొందెదరు అనే సంగతులు ఇక్కడ చూస్తున్నాం. తల్లి స్తన్యములో సమృద్ధి ఉన్నది. తల్లి స్తన్యములో సంతృప్తి ఉన్నది. తల్లి స్తన్యములో ఆదరణ ఉన్నది అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. తల్లి స్తన్యములో ఆరోగ్యం ఉన్నది. తల్లి స్తన్యములో శక్తి ఉన్నది. తల్లి స్తన్యములో అభయం ఉన్నది అనే సంగతులు మనము గమనిస్తున్నాం. తల్లి స్తన్యం పోషణ, సమృద్ధి, సంతృప్తి, ఆదరణ, ఆరోగ్యము, శక్తి, అభయము, ఇవన్నీ కూడా తల్లి పోషణలో ఉన్నవి అనే సంగతులు మనం చూస్తున్నాం. తల్లి స్తన్యము ఇంకా మనం ఆలోచిస్తే భరించేది, పిల్లలను భరించేది, పిల్లల బాధ్యతలను భరించేది. మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11లో చూసినప్పుడు ఆయన తన బాహువుతో
ఆ పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును అనే సంగతులు మనం చూస్తున్నాం. ఇవి కేవలము తల్లిలో మాత్రమే కాదు, దేవుని ద్వారా దేవునిందు విశ్వాసించినటువంటి విశ్వాసులు పొందుతున్నారు. దేవుని వాక్యము నిర్మలమైన పాల వంటిది అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభోత్సవాలు మనం చూస్తాం. నిర్మలమైన పాల వలన రక్షణ విషయంలో ఏదో నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అని వాక్యం తెలియపరుస్తుంది. నిర్మలమైన పాలు. అలాగైతే దేవుని వాక్యము అను పాల ద్వారా ప్రతి విశ్వాసికి, సంఘానికి పోషణ ఉన్నది, సమృద్ధి అయిన పోషణ ఉన్నది, అందులో సంతృప్తి ఉన్నది, అందులో ఆదరణ ఉన్నది, అందులో ఆరోగ్యం ఉన్నది, అందులో ధైర్యం ఉన్నది, అందులో దేవుడి మీద భరించేవారు అనే సంగతి కూడా చూస్తాం. ఇవన్నీ కూడా దేవుని ద్వారా ఒక విశ్వాసి పొందుతున్నాడు అని వాక్యం తెలియపరుస్తుంది. నిర్గమాకాండం 28వ అధ్యాయము 15 నుండి 30 వరకు మనం చూసినప్పుడు ప్రధాన యాజకుని రొమ్ము మీద న్యాయ విధాన పథకం ఉంటుంది. ఆ పథకం మీద ఇశ్రాయేలు గోత్రికుల పేర్లతో ఉన్నటువంటి 12 రత్నాలు అందులో అమర్చబడి ఉంటాయి. అందులో ఉన్న భావం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలను మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు భరించేవారు అనే సంగతి అందులో ఉన్నది. అది పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే కాకుండా క్రొత్త నిబంధనలో ప్రభువైన క్రీస్తు యేసుని విశ్వాసించిన ప్రతి విశ్వాసిని కూడా ఆయన భరించేవారు, ప్రతి భారమును భరించేవారు అనే సత్యం కూడా అందులో దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ వక్షస్థలము అనే విషయంలో అనేక సత్యాలు, అనేక ఆశీర్వాదాలు దాగి ఉన్నవి అనే సంగతి మొదట మనము గ్రహించాలి. ఈ సంగతులు గ్రహించకుండా ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం గ్రహించక కూడా అది దుర్లభం అవుతుంది. కాబట్టి తల్లి స్తన్యములో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దేవుని స్తన్యం ద్వారా, వక్షస్థలం ద్వారా మనం పొందే ఆశీర్వాదాలు కూడా మనం దీని వాక్యంలో గమనిస్తున్నాం. ఇప్పుడు మనము చదివినటువంటి వాక్య భాగానికి వచ్చినట్లయితే అక్కడ సంఘము ప్రభు గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నది? నా ప్రియుడు అని చెప్తున్నది. నా ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘానికి ఏమై ఉన్నారు? అత్యంత ప్రియమైన వారుగా ఉన్నారు అని సంఘం తెలియపరుస్తుంది. సంఘము యేసుక్రీస్తు వారి గురించి ఈ మాట చెప్తున్నప్పుడు ఈ విషయంలో ఎవరు కూడా అభ్యంతర పడవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఎందుకంటే సంఘమును ప్రేమించేవాడు యేసుక్రీస్తు ప్రభువారు, సంఘము కొరకు భూలోకానికి వచ్చినవాడు యేసుక్రీస్తు ప్రభువారు, సంఘమును తన రక్తము చేత కొన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు, తన రక్తం చేత కడిగినవాడు యేసుక్రీస్తు ప్రభువారు, తన సొత్తుగా చేసుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి సంఘము యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈయన నా ప్రియుడు అని చెప్పడంలో ఎవరు కూడా సందేహించవలసిన అవసరం లేదు. అందులో అభ్యంతరం ఎందుకు? ఏం అవసరం లేదు. ఇక సంఘము ప్రభు గురించి చెప్పిన మరికొన్ని విషయాలు ఏంటంటే, నా రొమ్మున ఉండు గోపరసమంత సువాసన గలవాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ ప్రియుడు ఎక్కడున్నాడట? లేక దేనితో ఆమె పోలుస్తున్నది? ఆమె ముందుగా ఒక పదార్థాన్ని గురించి చెప్తున్నది. ఏమిటంటే, నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన కలవాడు అని చెప్తున్నది. నేటి కాలంలో రకరకాల తైలాలు, అత్తరులు, సెంట్లు మనకు చాలా సులభంగా లభిస్తాయి. కానీ పూర్వకాలంలో అటువంటి అవకాశం లేదు. కాబట్టి వారు
ఆ గోపరసం అనే పదార్థాన్ని ఏం చేస్తారంటే, ఇక లిక్విడ్ కాదు, ఘన పదార్థం. ఆ పదార్థాన్ని తీసుకొని శుభ్రమైన ఒక బట్టలో చక్కగా కట్టి ఆ గోపరసాన్ని వారు ధరించిన ఆ వస్త్రాల చోట, అంటే అక్కడ మనం గమనిస్తున్నట్లుగా ఆ వక్షస్థలంలో ఉంచుకునేవారు అన్నమాట. ఆ వక్షస్థలంలో ఉంచుకుంటే ఆ మధురమైన సువాసన వారు ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశం అంతా వ్యాపిస్తుంది. ఈ గోపరసము ఎంత సువాసన గలదో, ఈ గోపరసం యొక్క పరిమళము ఎలా వ్యాపిస్తుందో, నా ప్రియుడు కూడా నాకు అలాంటి వాడు అని ఆమె సాక్ష్యం ఇస్తున్నాడు. నా ప్రియుడు నాకు అత్యంత సన్నిహితుడు, నా క్షేమం కోరినవాడు అని ఆమె సాక్ష్యం ఇస్తున్నది. ఈ సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. నా రొమ్మున ఉన్నవారు అంటే అందులో అంతర్భావాన్ని గమనిస్తే నా హృదయాంతరాలలో నివసిస్తున్నారు అనే భావన. వక్షస్థలం అంటే కేవలం బాహ్యంగా మాత్రమే మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ముందుగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం, ఆ వక్షస్థలంలో ఉన్నటువంటి సంగతులు. అలాగే వక్షస్థలము అనేది హృదయాన్ని చూపిస్తుంది. తన ప్రియుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంతరంగంలో ఉన్నాడు, హృదయంలో ఉన్నాడు. దేవుని వాక్యంలో తెలియజేసినట్లుగా క్రీస్తును మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని పేతురు తన పత్రికలో 3వ అధ్యాయం 16లో తెలియజేసినట్లుగా సంఘం యొక్క హృదయం అనేది కేంద్ర స్థానం. ఈ కేంద్ర స్థానంలో ఆ ప్రభువైన క్రీస్తు యేసు వారు ఉన్నారు అనే సంగతి ఆమె చెప్తున్నది. నా హృదయ పీఠంపై లేక నా హృదయ సింహాసనంపై నా ప్రియుడైన యేసు క్రీస్తు వారు ఆశీనులై ఉన్నారు అని అంతర్భావంతో ఆమె తెలియజేస్తుంటున్నారు. ఈ సంగతులు మనము సరిగా ఆలోచన చేస్తే, లేక దేవుని వాక్యాన్ని గ్రహించగలిగితే అందులో ఉన్న పరమార్థము, అందులో ఉన్న మాధుర్యము, అందులో ఉన్నటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి అనుభవాన్ని కూడా మనం పొందగలం. కాబట్టి నా వక్షస్థలంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? నా అంతరంగంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా హృదయ సింహాసనం మీద ఆయన ఆసుడే ఉన్నాడు, నన్ను పరిపాలిస్తున్నాడు అనేవి చెప్తుంది. అంతేకాదు, ఆయన పరిమళిస్తున్నాడు. నా హృదయాన్ని పరిమళింపజేసినవాడు, నా దుర్గంధాన్ని తొలగించినవాడు, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నా అంతరంగాన్ని పరిమళింపజేసినవాడు, వ్యాపింపజేసినవాడు, ఆ పరిమళాన్ని వ్యాపింపజేసినవాడు. ఎంతో తన్మయంతో ఆమె ఈ మాటలు చెబుతుంది. ప్రభునందు సోదరి సోదరులారా, సంఘానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఏ రీతిగా అత్యంత ప్రియుడిగా ఉన్నాడో చెప్తున్నాడు. ఆ ప్రభు క్రీస్తు యేసు వారు ఎక్కడ నివసిస్తున్నాడో చెప్తున్నది. ఆయన ద్వారా కలిగినటువంటి పరిమళము, వ్యాపింపబడిన పరిమళాన్ని గురించి కూడా చెప్తున్నది. ఇవి అందులోనే సత్యాలు. ఇందులో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి విషయం కదా. తల్లి స్తన్యాన్ని గురించి మనం ఆలోచన చేశాం, దేవుని స్తన్యాన్ని గురించి మనం ఆలోచన చేశాం. సంఘానికి ప్రభువుకు మధ్య ఉన్న సంబంధములు ఉన్నటువంటి ఆ మహిమగల లేక మహిమాన్వితమైన మనోహరమైన విషయాలు కూడా మనం ధ్యానం చేస్తాం. ఇవి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వాములకు అన్వయించుకోవడం మనం ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో, అందులో మనోహరత ఏమిటో మనం గ్రహించగలం కదా. ఇందులో ఒక్క పొల్లైన తప్పు ఉందా? ఇసువంతేగా లోపం ఉందా? అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉందా?
దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు కూడా అపార్థాలు ఉండవు, అభ్యంతరాలు అసలే ఉండవు, ఆక్షేపణీయమైన సంగతులు ఏమి ఉండవు. దైవికమైన విధానంలో మనం ఆలోచించాలి. దేవుడు ఏ ఉద్దేశంతో ఏ క్రమంలో ఆ సంగతులు వ్రాయించారు, ఆ క్రమంలోనే ఆ ఉద్దేశంలోనే మనం వాటిని ఆలోచించాలి, ధ్యానించాలి, స్వీకరించాలి, అనుభవించాలి. అప్పుడే ఆ మాధుర్యాన్ని, ఆ మనోహరాన్ని మనం అనుభవిస్తాం. అంతేకాని మానవ జీవితాల్లో ఉన్నటువంటి అపార్థాన్ని బైబిల్కు ఆపాదించి ఆలోచన చేస్తే బైబిల్ ఏమాత్రం అర్థం కాదు. కాబట్టి బైబిల్ సత్యాలు ఉన్నవి ఉన్నట్లుగా దేవుడు ఏం తెలియచేశారో ఆ విధానంలో గ్రహించాలి. అప్పుడే దీని వాక్యం ద్వారా మనం మేలు పొందాలి. కాబట్టి దైవికమైనటువంటి విధానంలో ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం, ధ్యానం చేద్దాం, అర్థం చేసుకుందాం. ప్రభువుకు మనకు మధ్య ఉన్న సంబంధం, ప్రభువు మనకు ఎంత అత్యంత ప్రియుడో, ఆయన మన హృదయాల్లో ఎలా నివసిస్తున్నారో, ఆయన మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నారో, ఎలా పరిమళంగా మార్చారో, ఆ మాధుర్యాన్ని, ఆ మనోహరత మన జీవితం అనుభవిస్తూ మరెక్కువగా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ముందుకు సాగిపోదాం. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.